వెల్కమ్ టు ద లద్దాఖ్ రైడ్ డే 10 days ఇట్లా ఈజీలీ వెళ్ళిపోయినాయి. సో టుడే రైడ్ స్టార్టెడ్ అండ్ బై టు ద అర్హత్ గెస్ట్ హౌస్. 16 అర్హత్ గెస్ట్ హౌస్. లడాక్ వస్తే మాత్రం పక్క దీన్ని ట్రై చేయండి. మంచి పార్కింగ్ స్పేస్ ఉంది, లే మార్కెట్కి దగ్గరలో ఉంటుంది. అండ్ లద్దాఖ్లో లద్దాఖ్ ఫ్లాగ్ అట్టేసిన. సో ఈ లడాక్ ఫ్లాగ్కి మీనింగ్ ఏంటంటే, సో మనకు శుభము అవి సింబల్స్ ఉంటాయి కదా, వీళ్ళకు కూడా అట్లాంటిదే. అండ్ లడాఖ్లో లడాక్ ఫ్లాగ్ ఎట్టడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ఆల్సో డన్. అండ్ టుడే రైడ్ ఎక్కడికంటే కార్దుంగ్లా పాస్, డిస్కేట్ అండ్ హంటర్. నాట్ హండర్. ఓకే, this is our destination today. And first we'll reach Kardungla, the second world highest motorable road. And from here it is 38 kilometers, but 38 kilometers ke 1 hour 11 minutes చూపిస్తుంది. సో రోడ్ వల్లనా లేకపోతే దేని వల్లనో తెలీదు, మోస్ట్లీ రోడ్ మొత్తం ఇట్లా రింగుల్ ఉంది. విల్ సీ. అండ్ ఇప్పటి నుంచి మన బైక్కి టార్చర్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఇంకా బండి ఫుల్ లోడెడ్గా అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఆ రోడ్ల పైన ఎట్లా పర్ఫామ్ చేస్తుంది, ఆఫ్ రోడ్ ఎట్లా పర్ఫామ్ చేస్తుంది, వాటర్ క్రాసింగ్స్ని ఎట్లా చేస్తుంది అనేది డిపెండ్స్ ఆన్ బైక్ అండ్ మీ ఆల్సో. మెయిన్గా నా పైనే. విల్ సీ. ఒకటి ఏటీఎం చూడాలి. వీ నీడ్ టు టేక్ లిక్విడ్ క్యాష్, అదర్వైజ్ it will be a problem. I found, but they are telling no parking. Then where to park? वो काम कर रहे पैसा नहीं है. ఎందుకురా పెట్టింది దాన్ని. ఇప్పటివరకు 3 ఏటీఎంలు, నిన్న నైట్ 2 ఏటీఎంలు ట్రై చేసిన, ఒక్క దాంట్లో కూడా మనీ లేదు. ఇవన్నీ టెస్టింగ్ నడుస్తున్నట్టున్నాయి. స్ప్లెండర్, హీరో ఎక్స్ట్రీమ్, ఇంకా ఏం టెస్టింగ్లు ఉన్నాయి, ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి కదా ఇవి. హిమాలయన్ కా బ్యాచ్, హిమాలయన్ 450 న్యూ వర్షన్స్ని తీసుకొస్తున్నారో ఏమో. ఈసీయూ మ్యాపింగ్ని కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేస్తున్నట్టున్నారు హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్లో. దీస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ద టెస్టింగ్ డిపార్ట్మెంట్, వెహికల్ టెస్టింగ్ డిపార్ట్మెంట్స్. ఈ బ్యాంకులు ఏం చేస్తుర్రా, ఒక్క ఏటీఎంలో కూడా మనీ పెట్టకుండా పండుకున్నారా ఇట్లా అందరూ. Look at these mountains. We are going to the top of that mountains. 16,000 feet above Kardungla Pass, second world's highest motorable road. And those are the snow mountains. మంచి పైన భలే ఉంది అసలు. తాతకు పైన తెల్ల జుట్టు ఉన్నట్టు. ఇక్కడైతే బుద్ధుడి విగ్రహం ఉంది. ఇది ఒక మొనస్ట్రీ అనుకుంటా. ఇది కూడా కొద్ది ఎత్తులో బుద్ధుడి విగ్రహం అయితే ఉంది. శాంతి స్తూపా నుంచి కూడా కనిపిస్తుంది ఈ బుద్ధుడు. గోల్డ్ కలర్లో పెయింట్ వేసారు. డిస్కెట్ మానస్ట్రీలో ఉన్నది చాలా పెద్దది. చేతులు అప్పుడే ఫ్రీజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. మంచిగా గుర్రాలు గడ్డి మేసుకుంటా ఎంజాయ్ చేస్తున్నాయి. లద్దాఖ్ ఈకో రిసార్ట్.
లొకేషన్ మస్తు లొకేషన్లో కట్టిండు మనోడు. ఇక్కడ మోస్ట్లీ బండి 2, 3 మ్యాక్సిమం అంతే, అంతకన్నా ఏ గేర్లో పోదు. 1, 2, 3 4 వేసే ఛాన్సే లేదు. ఇంకా పైకి వెళ్ళే కొద్దీ 1, 2 ఇంకా. రెండు మూడు సార్లు అసలు రోడ్ నుంచి పక్కకు పోతున్నా అప్పటి నుంచి. ఎట్లా పోవాలనేమో అసలు అర్థమే కావట్లే. కన్ఫ్యూజ్ చేస్తుంది మ్యాప్ మొత్తం. ఒకసారి అటు అంటుంది, ఒకసారి ఇటు అంటుంది. చేద్దాం మ్యాప్. ఒక్క బోర్డు కూడా లేదు తెలుసా అసలుకు, కార్దుంగ్లా పాస్ ఇక్కడ ఉంది అని చెప్పి ఒక్క బోర్డు చూడలేదు ఇప్పటివరకు. లే సిటీలు మాత్రం పెట్టారు కానీ అవుట్స్కట్స్లో ఎటు పోవాలని మాత్రం చెప్తలేరు. ఈ కార్దుంగ్లాకి వెళ్ళడానికి అయితే ఓన్లీ సింగిల్ రోడ్ ఉంది. డౌన్ సైడ్ అసలు ఏం లేదు, లోయనే. ఇంకా పోయినావా అట్టే. కాబట్టి బీ కేర్ఫుల్. రైడ్ చేసేటప్పుడు నార్మల్ ప్రాపర్ 40లా క్రూజ్ చేసుకుంటే వెళ్ళండి అంతే. మరీ ఇట్లా అడ్జస్ట్కి రాకండి. ఏదైనా వెహికల్స్ వస్తే స్లోగా ఆపి సైడ్ అయితే ఇవ్వండి. అక్కడక్కడ ఇట్లయితే మెన్షన్ చేశారు, ఎక్స్టెండ్ చేశారు కొద్దిగా రోడ్డు ఇవ్వడానికి. ఇంక ఇప్పటి నుంచి రోడ్లు అంతా ఇట్లనే ఉంటాయి. ఇంకా డబల్ లేన్స్ అసలు దొరకడం కష్టం, ఇట్లా సింగిల్ లేన్సే. కార్లు మాత్రం ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఈజీగా ఎక్కేస్తున్నాయి. అసలు చేతులు ఘోరంగా ఫ్రీజ్ అయిపోతున్నాయి. వింటర్ గ్లౌజెస్ వేసుకోవాలి. అది వేసుకుంటే ఇంకో బాధ ఏంటంటే, ఇది యాక్షన్ కెమెరా బటన్ని నేను ప్రెస్ చేయలేకపోతున్నా. ఆ బటన్ ఎక్కడ ఉందనేది ఆ గ్లౌజ్ వేసుకుంటే తెలియట్లే ఫింగర్కి. సో మరీ ఇంకా ఎక్కువ ఫ్రీజింగ్ అనిపిస్తే ఇట్లా అప్పుడు వేసుకుంటా. రోడ్లు చూడండి ఎట్లున్నాయి ఇక్కడ మొత్తం. అప్ రోడ్ మట్టు ఉంటే ఓకే, కానీ ఇట్లా రాళ్ళు ఉంటేనే చిరాకు అసలుకు. టైర్లు మొత్తం ఖరాబ్ అయిపోతాయి. ఇది చూడండి మొత్తం రాళ్ళు ఎట్లున్నాయి చూడండి. మొత్తం స్కిడ్ అయిపోతుంటుంది దీన్ని రాళ్ళ పైన పోయిన ప్రతిసారి. ఏదైనా షార్ప్ స్టోన్ ఉంది అనుకోండి, కుచ్చుకుంటాయి రాళ్ళు టైర్లకి. మొత్తం డస్టే. ఈ రోడ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారేమో ఇంకా, అందుకోసమే ఇంకా ఇట్లా ఉన్నాయి. గంగ్లాస్ 13,200 feet ఈ విలేజ్. We are riding on the 13,200 feet above from the sea level. And these are the road conditions. అక్కడక్కడ కొద్దిగా రోడ్ వస్తుంది, అది కూడా మట్టితోటే ఉంది. ఇదో ఇట్లా సింగిల్ రోడ్ వచ్చి దాని మీద మట్టి వేసి రాళ్ళు వేసి మంచిగా ప్యాక్ చేసి పెట్టారు, వచ్చే దారిలో గుచ్చుకోమని చెప్పి. టైం పడుతుంది, ఒక 1 to 2 monthsలో మొత్తం రోడ్ అయిపోతుంది అనుకుంటా ఇదంతా. అందుకోసం మొత్తం చేస్తున్నారు ఇక్కడ. ఇండియన్ ఆయిల్ సల్యూట్ అవర్ బ్రేవ్ సోల్జర్స్ పైన ఉందంట. Okay, let me show you one thing. And these are the snow mountains. ఆ పైన ఉన్నదంతా మంచి ఇప్పుడు చూడండి మంచిగా. అండ్ మై డాటర్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ద ఐస్. పండు చూడు తెల్లగా ఉంది కదా వైట్ కలర్లా, మొత్తము కొండల మీద ఉన్నదంతా మంచి స్నో స్నో స్నో. అక్కడక్కడ ఉంది స్నో మౌంటైన్. వింటర్లో అయితే ఫుల్గా ఉంటుంది అనుకుంటా.
దీస్ ఆర్ లైక్ హెవెన్. ఏమన్నా వ్యూ ఉందా అసలు? ఇట్లా 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 క్యాప్చర్ చేసుకోవాలి ఇట్లా. ఓకే, యాక్షన్ కెమెరాలో క్యాప్చర్డ్. ఆ కొండల పైన ఒకటి హెలికాప్టర్ ఏదో ఏరోప్లేన్ వెళ్తుంది అక్కడ పైన, చిన్నగా కనిపిస్తుంది అక్కడ నాకు. ప్రాబబ్లీ వీడియోలో అయితే అసలు కనపడదులేండి. ఓకే, లెట్స్ స్టార్ట్. కార్దుంగ్లా 19 kilometers స్టిల్ అండ్ లిటిల్ బిట్ బ్రీత్ సఫికేషన్ ఫీల్ అవుతున్నా బికాస్ హెల్మెట్ వేసుకున్నా అండ్ బాలక్లావా కూడా వేసుకున్నా కదా. కొద్దిగా ఆక్సిజన్ ఎంటర్ రావడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నా లైట్గా. వెరీ లిటిల్ బిట్ కొద్దిగా వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. అసలుకు మన ఊర్లో ఎక్కడ చూసినా మెడికల్ షాప్స్ అసలు ఎన్ని కావాలంటే అని ఉంటాయి కదా. ఈ ఊర్లో అసలుకు మెడికల్ షాప్స్ వెరీ రేర్ అసలు. వన్స్ శ్రీనగర్ని దాటి మనము ఇది సోన్మార్గ్ ఇట్లా వస్తాం కదా, ఇంకా ఇవి బంద్. మెడికల్ షాప్స్ అనేటివే ఉండవు, కనపడమే గగనంగా. అది ఉన్నా వాళ్ళు మూసే పెట్టిటారు దాన్ని. ఏందో వీళ్ళన్న అసలుకి ఎందుకు ఏదో అర్థమే కావట్లేదు. మొత్తం కన్స్ట్రక్షన్ కోసం లేబర్ని తీసుకుపోతా ఉన్నారు ట్రక్లల్లో. రోడ్లు చూడు అసలు ఎంత దారుణంగా ఉన్నాయో. ఇదే ఇంత దారుణంగా ఉంటే కార్దుంగ్లాకి ఇంకా ప్యాంగాంగ్ లేక్కి, తర్వాత హాన్ లేక్కి, ఉమ్లింగ్లాకి ఇంకా ఏ రేంజ్లో ఉంటాయో. కొన్ని రోడ్స్ మంచిగానే అయినాయి, బట్ స్టిల్ సమ్ రోడ్స్ ఆర్ లైక్ బ్రోకెన్ రోడ్స్. అసలుకు స్కై చూడండి ఎంత డార్క్ బ్లూ కలర్లో ఉంది. నేను అసలు ఇది అబ్జర్వ్ చేయాలి. నేను ఇది ఎంత డార్క్ బ్లూ అంటే అంత డార్క్ బ్లూలో ఉంది. ఇది భలే ఉంది అసలు. స్కై ఇట్లా పెయింట్ వేసినట్టే ఉంది బ్లూ కలర్లతోటి. ఇక్కడ చూడండి స్టోన్స్ ఎట్లా పడ్డాయా. వీళ్ళే మొత్తం తీసి పక్కకి పెట్టినట్టున్నారు, లేదా అవే పడినట్టున్నాయి. పడితే మొత్తం వీళ్ళు పక్కకి తీసినట్టున్నారు, పక్కకి సైడ్కి సెట్ చేసినట్టున్నారు. 2 vehicles అస్సలు పట్టవు, వీడ సింగిల్ వెహికల్ పడుతుంది. స్నో మౌంటైన్స్ వ్యూ మాత్రం భలే ఉందిలే. ఇవన్నీ ఇండియాలో ఉన్నాయి చూడు, అది తో ఫస్ట్. చెత్తనా కొడుకు ట్రక్కోడు పక్కకి వెళ్ళొచ్చుగా, కావాలనే మీనాకి వస్తారు. ఇక్కడ ఏదో చెక్ పోస్ట్ అయితే వచ్చింది, చూద్దాం ఇక్కడ ఏం చేయాలా. పోలీస్ చెక్ పోస్ట్ సౌత్ పులు. సమ్ డీటెయిల్స్ ఏదో ఇవ్వాలనుకుంటే ఇక్కడ పోయి ఇచ్చేసి వద్దాం. ఓకే, ఇది సౌత్ పులు పోలీస్ చెక్ పోస్ట్. ఈ పాయింట్కి వెళ్ళి లోపల వెహికల్ డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేయాలి. దాని తర్వాత ఇక్కడ టూరిస్ట్ మెడికల్ ఫెసిలిటేషన్ సెంటర్ అని ఉంది, పెట్టి మంచిగా తాళం వేసారు దాన్ని. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే చచ్చిపోండి అని చెప్పి. ఎందుకురా ఇంకా పెట్టడం మీరు? ఇంత పెద్ద పోలీస్ చెక్ పోస్ట్ ఉంది, ఒక మెడికల్ సెంటర్ పెట్టిరు, దాన్నేమో మళ్ళీ తాళం చేసి లాక్ చేసి పెట్టుకున్నారు. ఏం అవసరం లేదన్నట్టు.
మినిమం కేర్ అస్సలు తీసుకోవట్లేదు ఇక్కడ. సో పర్సనల్ కేర్ తోటే రావాలి. అండ్ ఈ చిన్న దాంట్లో మ్యాగీ అయితే ట్రై చేసిన. ఓకే పర్లేదు, మ్యాగీ బాగానే ఉంది. నేను అనుకున్నంత బ్యాడ్ లేదు. దొరికితే ప్రసాదం రా నాయన ఈ ప్లేసుల్లో. ఇంకా మధ్యాహ్నంకి ఏం దొరుకుతుందేమో. హెడ్కి పెట్టుకునే క్లాత్ ఏమైనా మిస్ అయిపోయింది. క్లాత్ బొక్క. వీడు చూడు ఎట్లా పెట్టిండో, వాడు అట్లా పెట్టిండు, వీడు ఎట్లా పట్టిండు. ఎట్లా పోలే దీన్ని దున్నపోతే వెనకలికి రావాలంటే కష్టమే. సౌత్ పోల్ నుంచి కొద్దిగా రోడ్ ఇట్లా ఉంది, కొద్దిగా బెటర్ ఈడ రోడ్. మరి ఇది ఎంత దూరం ఇట్లా కంటిన్యూ అయితే అనేది తెలీదు. జై జీవన్ మిషన్. వాటర్ ఈజ్ అ ప్రీసియస్ జెబుల్ ఆఫ్ లైఫ్, ట్రై టు సేవ్ ఇట్. చూసినావా, రోడ్ ఉంది అని చెప్పిందాడే, వచ్చేసింది ఆఫ్ రోడ్ మన కోసమే. దడదడలు ఆడేస్తున్నాయి రోడ్లన్నీ. అండ్ ఐ డెంట్ ఎక్స్పెక్టెడ్, ఆల్మోస్ట్ మనం ఒక 14 to 15 feet మిడిల్లో ఉన్నాము. ఓకే పర్లేదు, మంచిగానే గుంజుతుంది బండి ఈడ. ఫిఫ్టీ వెళ్తుంది మంచిగా ఈ ఎత్తుగడ్డల. ఐ కెన్ డూ 4th gear ఆల్సో హియర్. దిస్ ఇస్ 5th gear. 5th gear కష్టమేలే, అయిపోతుంది కొద్ది దూరంకే. పైన ఈ స్టోన్స్ ఉన్నాయి కదా మొత్తము కొండ పైన. సో ఇవి స్టోన్ స్లైడింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో బోర్డ్స్ కూడా పెట్టారు ఇక్కడ ఉంది చూడండి ముందర. ఇదిగో మీనింగ్, ఈ బోర్డుకి మీనింగ్ ఏంటంటే, రే పైనుంచి రాళ్ళు పడతాయి చూసుకొని పోరా అని. ఇదిగో ఎంత పెద్ద పెద్ద బండరాళ్ళు పడతాయి చూడండి, ఇదో ఇట్లా ఉంటాయి. ఇట్లా ఇదో అది కూడా ఎంత డేంజర్గా ఉంది చూడ రాయి అసలుకి. అది ఇట్లా జస్ట్ దాని పైన ఉందంతే, కింద ఉన్న మట్టి ఇట్ట వర్షం పడి లూజ్ అయిపోయి జారిందనుకో కథం. ఇది చూడండి ఎట్లా పడ్డాయి మొత్తం. నయం రోడ్డు పక్కలా పడ్డాయి. పై నుంచి వచ్చేటప్పుడు చాలా స్పీడ్గా వస్తాయి అవి. తాగిలేందంటే ఫుట్బాల్ ఎగిరినట్టు ఎగురుతాం. చాలా డేంజర్ ఇది రూట్ అంతా. సో కేర్ఫుల్, చూసుకుంటూ వెళ్ళాలి. పైన ఒక కన్నేసి వెళ్ళాలి. స్నో మౌంటైన్ ఇప్పుడు మంచిగా క్లియర్గా కనిపిస్తుంది స్నో అక్కడ. వైట్ కలర్ది మొత్తం అంతా ఫ్రోజన్ ఐస్. చేతులు అయితే ఫ్రీజ్ అయిపోయినాయి పండి. నాకు అసలు ఆ కెమెరా బటన్ అర్థం కూడా అవుతలే, ప్రెస్ చేస్తున్నానా చేస్తలేనా అని 2-3 సార్లు క్రాస్ చెక్ చేయాల్సి వస్తుంది. దిస్ సైడ్ స్నో అండ్ దిస్ సైడ్ ఆల్సో. ఇక్కడైతే చాలా అంటే చాలా దగ్గరగా కనిపిస్తుంది అసలు. ఎట్లా పని చేస్తుర్రో నాయన మీరు ఇక్కడ, ఇంత ఎత్తులా ఇన్ని ఫీట్ల హైట్లా. ఆక్సిజన్ లెవెల్ చాలా తిన్న ఉంటుంది.
జారుడు బండలాగా ఉంది అది ఐస్ మంచిగా. సో నిలబండి గుంజుతలేదని చెప్పి వెయిట్ ఉండడం వల్ల ఒక బ్యాగ్ అయితే నా బండికి అయితే టై చేస్తున్నాడు. ఓకేయా? ఓకే వెయిట్ ఇంకా అర్ధంలో వెయిట్ చేయి. ఓకే లెట్స్ గో. వెయిట్ ఇంక్రీజ్డ్ ఆన్ మై బైక్. ఏం దుమ్మురా నీ అవ్వ, తను దుమ్ము లేపుకుంటూ అవుతారు ఈ కొడుకులు, చెత్తనా కొడుకులు. వెయిట్ ఇంక్రీజ్ అయిద్దాడే బండిలో తేడా తెలుస్తుంది అప్పుడే. మొత్తం దుమ్మే, లెన్స్కు మొత్తం దుమ్ము పడి ఉంటుంది. కళ్ళు కనిపిస్తలేవా రోడ్ ఎట్లుందో? చలో నిక్లా. ఎద్దవ్వా అద్దవ్వా నా కొడుకులు, కామన్ సెన్సే ఉండదు చెత్త నా కొడుకులకి. కార్దంగ్లా టాప్కి వచ్చేసినాం. ఆల్టిట్యూడ్ 17,982 feet. నేను 16 అనుకున్నా, 17,000 అంట. ఇటు చూడండి మొత్తం ఎంత బ్లాక్ అవుతుంది రోడ్డు మొత్తం, డబల్ పోనివ్వకుండా. రోడ్డు మొత్తం బ్లాకే. అమ్మ రాళ్ళు ఒకటి ఇవి జారడానికి. కాలు కింద పెడుతుంటే రాళ్ళే ఉన్నాయి, రాళ్ళు స్లిప్ అయిపోతూ ఉన్నాయి కింద పడడానికి. And we came to the top of the world, second largest height motorable road, altitude of 17,982 feet. Border Roads Organization welcomes you. సాధించినాం రా. ఇంతమంది చూడు, జనాలు చూడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, ఎగబడుతున్నారు దీనికోసం. యువర్ అడ్వెంచర్ ఈజ్ అవర్ డైలీ రూట్. అమ్మా ఎక్కువసేపు ఇక్కడ ఉండలేము, అప్పుడే తెలిసిపోతుంది లోపల బ్రీతింగ్ ప్రాబ్లం, తర్వాత లోపల కొద్దిగా వామిటింగ్ సెన్సేషన్స్ ఏమేమో వస్తున్నాయి ఇక్కడ ఎక్కువసేపు ఉంటే. ఈ కదా ఎట్ట నిలబడ్డా చూడు అందరూ. ఎందుకురా మీకు, మీరు ఏమైనా బండ్లు తీసుకొచ్చారా ఫోటోలు దిగడానికి? ఒక్కడొకడు కింద మీద పడుతున్నారు ఇక్కడ ఫొటోస్ దిగడానికి. అసలు ఎంతమంది రా అంటే అసలు సీజన్లో కూడా ఇంతమంది ఉండరేమో అసలు. చూడండి ఏడ చూసిన మంది, ట్రాఫిక్ జామ్ ఫుల్గా. 10 minutes కన్నా ఎక్కువ ఉండకూడదు ఇక్కడ, ½ an hour పైన ఉన్నా నేను అసలు. మొత్తం కళ్ళు తిరుగుతున్నాయి ఆటోమేటిక్గా. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ పోకుండా. ఒక్క ఫోటో సరిగ్గా తీయరా అంటే తీయట్లనే లేదు ఒక్కడు కూడా. అట్లీస్ట్ ఒక్కడు హెల్ప్ చేసిండు మంచిగా ఫోటో తీయడానికి. ప్రతి ఒక్కడు వచ్చి ఫ్రేమ్లో నిలబడతాడు. బైకర్స్ ఫీలింగ్స్ అస్సలు అర్థమే చేసుకోరు. అన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఎందుకు వస్తారనే కామన్ సెన్స్ కూడా లేదు. సింపుల్గా ఫ్లైట్ వేసుకొని కార్లో వచ్చే వాళ్ళు ఎగబడుతున్నారు ఫోటో తీసుకోవడానికి. ఏమన్నా మినిమం కామన్ సెన్స్ ఉండాలి. ఎంత ట్రాఫిక్ జామ్ చూడు కార్దంగ్లాలా.
అసలు సెప్టెంబర్లో నేను ఇట్లా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంతమంది ఉంటారని చెప్పి. थोड़ा नहीं थोड़ा पीछे आप थोड़ा पीछे खींचो भैया. हाँ हो गया हो गया. And we found snow. Yes, finally we found snow at Khardungla. This is snow. First time నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఆగు నా బండి కొడదాం. పండు ఇదిగో చూడు, మొత్తం ఐస్. ఇది ఐస్, ఇదిగో ఐస్ 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 చూస్తున్నావా, మొత్తం ఐస్. ఇది బండి కొడుతున్నా చూడు. అమ్మా